ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము శంఖం ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? పూజలో శంఖానికి ప్రత్యేక ప్రాధాన్యత అనేది ఉంటుంది. క్షీరసాగర మథన సమయంలో ఈ శంఖం బయటకు వచ్చిందని విశ్వాసం. పరమశివుడికి లక్ష్మీదేవికి శంఖం చాలా ప్రీతికరమని చెబుతారు. శంఖాన్ని పూజించే వారిపై శివుడితో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా ఉంటుందని నమ్మకం. అంత ప్రాధాన్యత ఉన్న శంఖాన్ని హిందువులంతా తమ పూజ గదిలో పెట్టుకుంటారు. అయితే శంఖాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. దీనిని ఏ దిక్కులో పెట్టాలో తెలుసుకుని పెట్టాలట. శంఖాన్ని ఇంట్లో ఉంచుకోవటం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీతో పాటు ఆర్థిక కష్టాలు సైతం ఉండవని నమ్మకం. పైగా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో శంఖాన్ని పూరించడం వల్ల మన ఇంటి అనుకోని అదృష్టాలు కలుగుతాయట. శంఖాన్ని తూర్పు దిక్కులో పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే శంఖాన్ని భద్రపరిచే స్థలాన్ని శుభ్రం చేసి ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రంపై శంఖాన్ని ఉంచాలి. ఎప్పుడైనా శంఖాన్ని పూరిస్తే ఆ తర్వాత గంగాజలంతో శుభ్రం చేయాలి. ఒకవేళ మీ ఇంట శంఖం లేకుంటే ఎవరైనా కొనే ఇంట్రెస్ట్ ఉంటే దీపావళి ముందుగానే కొనాలి. ఎందుకంటే దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజిస్తాం కాబట్టి ఆ రోజున శంఖం కూడా ఉంటే మంచిది అని చెప్పేసి తెలియజేస్తారు.